అరుదైన కలయికలతో అట్ హోమ్ ఆహ్లాదకరంగా మారింది. స్వాతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో పాటు రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. 70వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన ఎట్ హోమ్ ఆహ్లాదకరంగా సాగింది. తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, ఎన్ చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తొలిసారిగా ఎట్ హోమ్కు హాజరైన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ ప్రోగ్రాంకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఎట్ హోమ్కు హాజరైన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెళ్లిపోతూ తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరకు రావడంతో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదే సందర్భంలో తెలంగాణ మంత్రులు వైఎస్ జగన్కు వీడ్కోలు పలుకుతూ కరచాలనం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి వైఎస్ జగన్ చేయి పట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇప్పించారు. అయితే అంతకు ముందే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కూడా. ఇది తెలియని ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి మరోసారి చేతులు కలిపారు. ఇదే ఛాన్స్ అనుకున్నాయో ఏమో కానీ కొన్ని వర్గాలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దుష్ప్రచారానికి తెరతీశాయి. ఎట్ హోమ్ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ జగన్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ ప్రచారం మొదలుపెట్టాయి. చంద్రబాబు ఎదురుపడినప్పటికీ తప్పుకుని పోయారంటూ నిందలు వేసే కుట్ర చేసింది. కానీ విజువల్స్ చూస్తే అది పచ్చి అబద్ధమని తేలిపోయింది. చంద్రబాబుకు నమస్కారం చేయడంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి సాదరంగా పలకరించారు వైఎస్ జగన్. చంద్రబాబు పట్ల వైఎస్ జగన్ హుందాగా ప్రవర్తించారని, కానీ ఓ వర్గం జగన్ను అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.